ప్రైజ్ లార్డ్. దేవుని అత్యున్నతమైన నామంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, సురక్షితంగా ఉన్నారు కదా. మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి మేము ప్రార్థన ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. అయితే చాలాసార్లు మన జీవితంలో క్షేమము లేని స్థితిలో, అభివృద్ధి లేని స్థితిలో, సంతోషము లేని స్థితిలో, బలహీనమైన స్థితిలో ఉంటాం. దానికోసం మనము వెంపర్లాడుతూ ఉంటాం. ఎవరింట్లోనైనా సమస్య ఉందనుకోండి, శాంతి లేదనుకోండి, సమాధానం లేదనుకోండి, అది కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో కావాల్సిన ఒక వస్తువు లేకపోతే అది ప్రక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే మనం కూడా అలాంటిది ఏం చేయాలా, కొనుక్కోవాలనేది మనిషికి ఆశ ఉంటుంది. అలాంటిది జీవితంలో ప్రాముఖ్యమైనవి ఒకవేళ నీ దగ్గర లేవేమో, ప్రశాంతత లేదు, ఆర్థిక స్తోమత లేదు, ఆరోగ్యం మంచిగా లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికోసం నువ్వు వెంపర్లాడ, మాకు దేవుడు అది ఇస్తానంటున్నాడు. ప్రజలు ఒకసారి వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం, Psalm chapter 23 verse 6, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇక్కడ మనం చూస్తే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను జీవించినంత కాలం, నేను బ్రతికిన అన్ని రోజులు కూడా నా వెంట ఏమొస్తాయటండి? సమస్యలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, కష్టాలు వస్తాయని చెప్పాడండి అక్కడ? లేదు, కృప క్షేమములు నా వెంట ఏం చేస్తాయట? వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి నువ్వు కాపరిగా కలిగి ఉంటే, యువర్ హెడ్ ఎవరై ఉండాలంటే, నీ యొక్క తల లేదా నీ యొక్క మాస్టర్ ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. అప్పుడు నీవు బ్రతికినన్ని దినములు కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. ఈ ఉదయకాలంలో దేవుడు చెప్తున్న విషయం, దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు వాటంట పడాల్సిన అవసరంలా, అవి నీ అంటే ఏమవుతాయట? పడతాయి. నువ్వు వాటిని వెంపర్లాడాల్సిన అవసరంలే. ఫస్ట్ ఏం చేయాలట? నా రాజ్యమును వెతుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. దేవుని వెతికితే మిగతా ఏమొస్తాయటండి? ఆటోమేటిక్గా నీకు వస్తాయి. ఆరోగ్యం లేదా, బలహీనతలతో ఉన్నావా, వ్యాధులతో ఉన్నావా, నువ్వు వాటి కోసం హాస్పిటల్ చుట్టూ ఈరోజు పరిగెడుతున్నావేమో, ఆయన స్వస్థత రావట్లేదేమో, దేవునిపై ఆయన ఆధారపడు. ఆయన దగ్గరికి వెళ్ళు. ప్రభువా, యు హ్యావ్ టు హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చెయ్యి అని ప్రార్థించు. ఆయన నీకు ఇస్తాడు. నీ వెంట పడతాయి, ఆరోగ్యం పడిద్ది. అప్పుల్లో ఉన్నావేమో, దేవుని సన్నిధిలో ప్రార్థించే, మోకరించి ప్రార్థించే. ఆయనని కాపరిగా కలిగిన జనులు ధన్యులు అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కాపరిగా కలిగి ఉన్నావు, యేసుని కాపరిగా కలిగి ఉన్నావు. ఆయన నీ వెంట వాటన్నిటిని కూడా పంపిస్తాడు. ఆయన నీకు అన్ని కూడా ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. సో నువ్వేం వెంట పడాల్సిన అవసరం, నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరం లే. హానెస్ట్గా, పరిశుద్ధ హృదయంతో దేవుని నువ్వు ఆరాధించినట్లయితే, ఆయన్ని స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే, ఆయన్ని గణపరుస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తారు. నీ వెంటనే నువ్వు బ్రతికి ఉన్నన్ని రోజులు, నాట్ 1 day, నాట్ 2 days, సో మెనీ డేస్, హౌ మెనీ ఇయర్స్ యు లివ్, అన్ని సంవత్సరాలు కూడా దేవుని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ వెంట కృపాక్షేమములు, కృపతో కలిపినటువంటి క్షేమములు ఖచ్చితంగా వస్తాయి. దేవుడి మాటలు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచుని మీకోసం ప్రార్థిస్తాం. అదే రీతిన ఈ వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా కూడా దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు.
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ పట్ల జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడవైన దేవుడవు, నిత్యము వేవేల దూతల చేత గాన ప్రతిగానములు అందుకుంటున్న తండ్రివయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును నా ప్రభా, రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు అయ్యా. మరి తండ్రి సేద తీర్చారు ప్రభా, అందును బట్టి మీకు వందనములయ్యా. నా తండ్రి అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ యొక్క పనులైతే ప్రారంభిస్తున్నారో, ఏ పనిలో అయితే ముందుకు వెళ్తున్నారో, ఎటువంటి ఆలోచన కలిగి వారు ఉంటున్నారో ప్రభా, వారి ఆలోచన యావత్తును మీరు సఫలము చేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. అయా మేలుల చేత వారి హృదయాన్ని తృప్తి పరచండి ప్రభా. ఈ రోజున అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత నింపండి, మీ కృప చేత నింపండి అయా. మీ యొక్క తండ్రి కరుణ కటాక్షము వారిపై ఉంచండి. సమాధాన స్థితిని వారికి దయచేయండి ప్రభా. అయా దీర్ఘకాలిక రోగముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కరుణ, మీ కటాక్షము, మీ యొక్క దయగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. నీ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తారమగుదురని మీరు అబ్రహాముకు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలోనూ నెరవేర్చండి ప్రభా. అయా దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో, త్రాగుడు, మద్యపానం, ధూమపానం అయా మరి తండ్రి మొబైల్ ఫోన్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో వారికి తండ్రి ఆ యొక్క వ్యసనముల నుండి విడుదల దయచేయండి నా ప్రభా. అయా మరి తండ్రి శత్రువులు మిత్రులుగా మార్చే దేవుడవు తండ్రి. అయా మరి తండ్రి శాపమును తండ్రి అయా మేలుకరంగా మార్చే దేవుడు, శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, దుఃఖమును కొట్టివేసి సంతోషమునిచ్చే దేవుడు, నిందలకు ప్రతి ఘనతనిచ్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాదముల చేత నింపండి, దేశాన్ని అధికారులను దీవించండి అయా. నాయకులందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి, మీ జ్ఞానము చేత వారిని నడిపించండి ప్రభా. వారి సొంత నిర్ణయం కాదు నా తండ్రి, మీ నిర్ణయం చొప్పున వారిని నడిపిస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అయా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. మరి తండ్రి అప్పుల వారు వచ్చి ఇంటి ముందు నిలవబడుతుంటే ప్రభా వారు తండ్రి ఎంతగానో బాధపడుతున్నారు, భయపడుతున్నారు, అప్పుల నిమిత్తం ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు ప్రభా. వారికి ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభా. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి, శాలరీని ఇంక్రీజ్ చేయండి ప్రభా. ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి ప్రభా. చేస్తున్న వ్యాపారాల్లో తండ్రి లాభాలను దయచేయండి, నష్టాలను దూరపరచండి అయ్యా. మరి తండ్రి వారి గిన్నె నిండి పొర్లునట్లుగా ప్రభా వారిని మీరు ఆశీర్వదించండి. ఉన్న అప్పును కొట్టివేయండి ప్రభా. రక్షణ లేని ప్రతి వారికి మీరే తండ్రి మీ యొక్క రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం. బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి అయ్యా. మరి తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని తండ్రి అయ్యా. మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి బిడ్డను తండ్రి మేలుల చేత తన హృదయాలను తృప్తిపరచమని బ్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.